మార్కెట్లో ప్రతి దానికి ఓ రేట్ ఉంటుందిలా. కుదిరితే అంతకంటే ఓ రూపాయికి ఎక్కువనే అమ్ముతారు కానీ తక్కువకైతే అమ్మరు. కానీ రైతుల కాడికి వచ్చేసరికి ఏమనిపిస్తుందో మేం చెప్పిందే రేట్ అన్నట్టు చేస్తుంటారు. లెక్కకైతే సర్కార్ రేట్ ఒకటి ఉంటే వ్యాపారుల రేటు అలాగుంటుంది. సర్కారోళ్ళు చక్కగా కొనక కాంటాల ఆల్చమై తిప్పలవుతుందని ఎంతకో గంతకు పవేట్లు అమ్మేస్తుంటారు కొందరు. ఇన్నొద్దులు గిట్లనే నడిచింది. ఇప్పుడు సుత అట్లనే చేయబోతే ఆహా చెప్పుడు కాదు చూడాల్సిందే. రేటు పెడతలేరని రైతులు లొల్లి చేసుడు, ఆఫీసర్లు మత్పరిచుడు. కానీ ఫస్ట్ టైం మాటలతోని కాదు చేతల్లో చూపెట్టిండ్రు. జనగాం మార్కెట్ల రైతులను ముంచుతానికి చూసిన 3 వ్యాపారుల మీద కేసులు పెట్టిండ్రు. డ్యూటీల లాపర్వా చేసినందుకు మార్కెట్ కమిటీ కార్యదర్శిని సస్పెండ్ చేసిండ్రు. లెక్కకైతే కింటా వడ్లకు సర్కార్ పెట్టిన రేటు 2200. కానీ వ్యాపారులంతా ఒక్కటై తాలు తప్పుందని 500-600 తక్కువ వేసి కొందామని చూసిరట. 1600 ఇస్తామంటుండ్రు. ఏందనట 1600 ఇస్తే ఎట్లా బతుకం? వాళ్ళు ఏం చేశారంటే 15, 16, 17 ఈ మధ్యలో పెట్టిరు. ఇలా మార్కెట్ బంద్ ఉంటది, ఎంతకో అంతకి ఇస్తారని గీ ఉపాయం చేసిరట పనిమంతులు. రైతులంతా నిన్న లొల్లి పెట్టే వరకు సీదా జిల్లా అడిషనల్ కలెక్టర్ సారే మార్కెట్ దగ్గరకు వచ్చిండు. ఎంఎస్పీ కంటే తక్కువ అమ్మడానికి వీలు లేదు, మేము ఉన్నాం, మీకు ఎట్లాంటి మీకు అదేం అవసరం లేదు, ఇట్లాంటి పనులు చేసే వాళ్ళ మీద మేము సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడే ఇలా పండుగ సెలవున్న ఈడనే ఐకేపీ సెంటర్ పెట్టి కాంటాలు చాలు చేసిండ్రు ఆఫీసర్లు. ముచ్చట తెలిసి సీఎం రేవంత్ రెడ్డి సారు తారీఫ్ చేసిండు కలెక్టర్ సార్ను. రాష్ట్రమంతటా ఆఫీసర్లు ఇట్లనే పనిచేయాలి, రైతులను తిప్పల పెట్టొద్దు, మద్దతు ధర ఇచ్చి రువ్వడిగా వడ్లు కొనాలని ఆర్డర్ వేసిండు. బాగా చెప్తా సర్కారోళ్ళు కొంటమంటున్నారు కాబట్టి మార్చర్ మంచిగొస్తట్టు ఎండబెట్టుర్రి, గవర్నమెంట్ రేటుకే అమ్ముకోర్రి, పవేటోళ్ళ దగ్గరికి పోయి ఉత్తగానే ఆగంగాకుర్రియా.